ఉన్నారా ఇంట్లో వాళ్ళని ఉన్నారా లేదా? ఒక్కోరు సబ్బు లేదు. 2 రోజులైనా తీసుకొచ్చిన పెట్టి ముడతలేరు, పడతలేరు, వీడియో ఎత్తలేరు. ఏడున్నారు ఇంట్లో? ఇట్రారి వాళ్ళు ఇంట్లో. ఏం డాక్టర్ బాగా ఆడుతున్నావు? కన్నయ్య ఏంది బయట చెప్తున్నావు? 2 రోజులే తీసుకొచ్చి వీడియో ఎత్తానుకుంటున్నావా చేయాలనుకుంటున్నావా? అయ్యో డాక్టరు మా డాడ్ లేడు, ఊరికేండు, వచ్చినాకే ఎత్తాం. అబ్బా మీ డాడీ రావాలా రివ్యూ వేయాలంటే అక్కడ చిన్న కన్నయ్య చూడు ఎట్లా ముఖం పెట్టుకొని నా ముంగట్నే తిరుగుతుండు రొప్పుతా అని. ఎట్లయినా సరే ఇలా రివ్యూ కూడా వేయు, చిన్న కన్నయ్య ఎక్కి తిరగాల. ఒక్క నిమిషం ఆగు, మా అమ్మని అడుగుతా. మా అమ్మకి ఇట్లా రివ్యూ చెప్తున్నా అనుకో, అప్పుడు చేస్తాం. ఓకే కన్నయ్య. అమ్మా నీది ఒక పెద్ద పని పడ్డది. ఆ పని ఏంటిదో నాకు తెలిసేరా. నేను అన్ని వింటున్నారా నువ్వు డాక్టర్ తోటి మాట్లాడేది. డాడీ లేనిది రివ్యూ చేసుడు గలది. మరి ఇప్పుడు ఎట్లనే అమ్మా? ఆ ట్రాక్టర్ ఇంటలేదు, చిన్న చూసి రొప్పాలా అంటుంది. డాక్టర్ అంటుందా చిన్నోడు అంటున్నా? నాకు అన్ని తెలిసేరా. ఆగు కొంచెం అయితే డాడత్తాడు, వచ్చినాక రివ్యూ చేద్దురు. డాడత్తాడా? అయితే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా. ఆల్రెడీ వీడియో ఏంటిదో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడైతే మేము కొన్న ట్రాక్టర్ని అన్బాక్సింగ్ అయితే చేస్తాం. ఫ్రెండ్స్, ఇంతకు ముందు మేము బైక్ కొన్నాం, జీప్ కొన్నాం. ఇప్పుడు మేము ట్రాక్టర్ కొన్నాం. అది ఎలా ఆపరేటింగ్ చేస్తారో చూద్దాం. ఫ్రెండ్స్, చిన్న కన్నయ్య ట్రాక్టర్ వేసుకొస్తుంది చూడండి. అదిగో చిన్న కన్నయ్య ట్రాక్టర్ వేసుకొని వస్తున్నాడు. ట్రాక్టర్ డబ్బు వేసుకొని. అగో ఫ్రెండ్స్, 2 days బ్యాక్ అయితే మేము ఈ ట్రాక్టర్ కొన్నాం. మీరు చూసారు అది ఎక్కడ కొన్నాం, ఎప్పుడు తెచ్చామనేది. సో ఈరోజు అయితే ఇది ఎలా ఆపరేట్ చేస్తారు, నిజంగా ఇది ఒరిజినల్ ట్రాక్టర్ లెక్క వచ్చిందా, ఎలా వచ్చింది అనేది చూద్దాం. సో బ్యాక్ సైడ్ చూడండి. ఫస్ట్ ఈ డబ్బా అయితే పెద్దగా ఇచ్చారు డోరు. యాక్చువల్లీ మనకు ఒరిజినల్ ట్రాక్టర్కు చిన్నగా ఉంటుంది, బట్ దీనికైతే పెద్దగా ఇచ్చారు. ఒరిజినల్ ట్రాక్టర్కు 2 టైర్లు ఉంటాయి, దీనికైతే 4 టైర్లు ఇచ్చిర్రు. ఇందులో ఇంకొక స్పెషల్ ఏంటి చెప్పనా ఫ్రెండ్స్, చూడండి. టట్టడాన్ జాకీ కూడా లేస్తుంది, ఏమైనా సామాన్ వేస్తే ఈజీగా అన్లోడ్ చేయొచ్చు. సో మనకైతే ఇక్కడ కింద ఇవి దీన్ని సాక్స్లు స్ప్రింగ్లు అయితే ఇచ్చారు. సో మళ్ళీ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఎప్పటి లెక్క అయిపోతుంది. ఇది బాక్సు. టైర్లు వచ్చేసరికి 4 ఉన్నాయి. టైర్లకు బ్యాక్ సైడ్ చూడండి, మంచిగా గట్టి టైర్లు ఇచ్చిర్రు. కింద సపోర్టింగ్ అయితే మంచిగా ఉంది. సో దీన్ని సపరేట్ కూడా మనం అంటే యూజ్ చేయొచ్చు. సో ఇది బాక్సు. మనకి ఇందులో ఒక డోరే కాదు, మొత్తం 4 డోర్లు. 4 డోర్లు వెళ్తాయి. ఇది ఒక డోరు మనకు ఓపెన్ చేయరాదు. సో ఈజీగా ఏదైనా క్యారీ చేసుకోవచ్చు అన్నట్టు. ఫ్రెండ్స్, మనకి జాకీలు ఇవ్వాలంటే ఈ గిప్పుని ఇలా అంటే డైరెక్ట్ జాకీ అయితే లేస్తుంది. మళ్ళీ ఫోర్స్ పెట్టి ఈ ట్రాలీని ట్రాక్టర్కి అయితే ఈజీగా జాయింట్ చేయొచ్చు. మీకు ఇది ఉంటుంది, లాక్ తీసినట్టయితే డివైడ్ అయిపోతుంది మనకు. ఫ్రెండ్స్ చూసారు కదా, ట్రాలీని అయితే ట్రాక్టర్కు ఈజీగా పెట్టచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనం డివైడ్ చేసేద్దాం, పక్కెట్టేద్దాం దీన్ని జరుపు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రాక్టర్ని రివ్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఫ్రంట్ వ్యూ అయితే చూడండి, అచ్చం జాండీర్ ట్రాక్టర్ లాగా ఉంది. గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్. లైట్స్ చూడండి, ఇక్కడ లైట్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకు లైట్లు ఇచ్చారు. సో ముంగట బంపర్ అయితే ఇచ్చారు. ఒక టైర్లు చూడండి, ఫ్రంట్ ఏమో చిన్నగా ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఏమో కొంచెం పెద్దగా ఉన్నాయి. అండ్ దీనికి ఇట్లా హోల్డింగ్ కూడా ఇచ్చారు 2 సైడు. ఇక ఫ్రంట్ టైర్ కన్నా బ్యాక్ టైర్ అయితే చాలా హెవీగా ఉంది. మొత్తం గ్రీన్ కలరు ప్యానల్ అయితే ఇచ్చారు, సీటు ఎల్లో ఇచ్చారు, సేమ్ జాండీర్ ట్రాక్టర్ లాగా. ఫ్రెండ్స్, దీన్ని మనం 2 రకాల ఆపరేట్ చేయొచ్చు. ఒకటి మాన్యువల్గా చేయొచ్చు, రెండోది ఇగో ఈ బ్యాటరీ రిమోట్ తోటి చేయొచ్చు. సో ఇందులో మనకు 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రంట్, బ్యాకు, లెఫ్ట్ టర్ను, రైట్ టర్ను, ఒకటి పార్కింగు, ఒకటి స్టార్ట్.
ఇట్లా ఇట్లా మూవ్ అవుతుంది అన్నట్టు. సో దీంతో రిమోట్ తోటి అయితే ఆపరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని మాన్యువల్గా ఆపరేట్ చేయాలంటే మనం స్టీరింగ్ని అయితే తిప్పడమే లెఫ్ట్ రైట్ కోసం. అండ్ ఇక్కడ ఎక్సలేటర్ అయితే ఇచ్చారు. ఈ ఎక్సలేటర్ ప్రెస్ చేసినట్టయితే ముంగడికి వెళ్తా అన్నట్టు. ఇక ఒరిజినల్ ట్రాక్టర్ లెక్క గేర్ల సిస్టమ్ కానీ అటువంటి అయితే ఏమి ఇవ్వలేరు. ఇక ఈ ఎక్సలేటర్ ప్రెస్ చేసినట్టయితే ట్రాక్టర్ ముంగడికి మూవ్ అవుతుంది. ఇక ఛార్జింగ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చిర్రు. స్టీరింగ్ దగ్గర అయితే మనకి ఇక్కడ బటన్స్ అయితే ఇచ్చారు. ఈ బటన్స్ తోటి మనం ఆపరేట్ చేయొచ్చు. ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ట్రాక్టర్ ముంగటికి పోతుంది. ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే వెనకకి పోతుంది. ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇట్లా ఉయ్యాల లెక్క అటు ఇటు ముంగటికి వెనకకి అవుతుంది. ఇది పెడితే మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. సేమ్ ఇది లైటింగ్. అండ్ ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. ఇంకో పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా లైట్స్ అయితే వస్తాయి. ఇక బ్యాక్ సైడ్ కూడా లైట్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇక సీట్ అయితే చాలా హెవీగా ఉంది, ఎల్లో కలర్లో ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే సైలెన్సర్ కూడా ఇచ్చారు. సో ఇది జస్ట్ ప్లాస్టికే, ఇట్లా లుకింగ్ కోసమే, పొగ అయితే ఏం రాదు ఎందుకంటే ఇది బ్యాటరీ కాబట్టి. సో ఇంత చూసినాం, మరి బ్యాటరీ ఎక్కడుంది, సిస్టమ్ ఎక్కడుంది అనేది కనబడతలేదు కదా. ఇంతకుముందు అయితే జీబులకు సీట్ కింద ఇచ్చారు, కానీ దీనికి ఒరిజినల్గా ట్రాక్టర్కి ఎలా ఎక్కడ ఉంటుందో అక్కడే ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ బటన్ ఉంది. ఈ బటన్ దింపినట్టయితే మనకు ఈ డబ్బా ఓపెన్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మనకు బ్యాటరీ సిస్టమ్ అయితే అంతా ఇచ్చారు. ఇంకో చూడండి, పెద్ద బ్యాటరీ ఉంది. దీని ఆపరేటింగ్ సిస్టమ్ అంత ఇక్కడనే ఉంది. మోటార్స్ ఉన్నాయి. దీంట్లో కూడా లైట్ ఫిట్టింగ్ సంబంధించిన లైట్లకు కలెక్షన్లు ఉన్నాయి. సో ఇది ఓపెన్ చేస్తే చూడండి, అంత ఖాళీ ఉంది. సో మళ్ళీ ఇది మనం ఈజీగా పెట్టచ్చు. సేమ్ ఇలా క్లిప్ పెట్టేసి ఇంకో ఇక్కడ దీనికి లాక్ ఇచ్చారు అన్నట్టు. ఇలా పెట్టేసి ఒక సైడ్ దింపితే లాక్ అయిపోతుంది. సో చూడండి, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మొత్తం బ్యాటరీ సిస్టమ్ అయితే అంతా ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మోటార్లు అయితే టైర్లకు ఉన్నాయి. సో కలెక్షన్ అయితే ఇలా ఇచ్చారు. సో కింది సైడ్ అయితే వ్యూ ఈ విధంగా ఉంది. సో ఇది బరువు కూడా చాలా లైట్ వెయిటే ఉంది. అంతా 6 to 8 kg ఉంటుంది అనుకుంటా. అట్లా క్యారీ చేసుకోవడం ఈజీ. సపరేట్ చేసి చేసుకోవడం అనేది చాలా ప్లస్. ఎందుకంటే కార్లో మేము ముంగట ఈ పార్ట్ పెట్టేసినాం, డిక్కీలో బాక్స్ అయితే పెట్టినాం. అది ఫ్రెండ్స్, మీరు ఎదురు చూస్తున్న రైడ్ స్టార్ట్ అవుతుంది. అయి నేనే రప్తా. మహేంద్ర బాహుబలి వస్తుంది వస్తుంది, ట్రాక్టర్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంజన్కు ట్రాలీని అయితే యాడ్ చేసేసినాం. ఫస్ట్ మనం రిమోట్ తోటి ఆపరేటింగ్ చేద్దాం, చిన్న కన్నయ్య కాదు, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇంజన్ చాలు చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇగో స్టార్ట్ కాగానే సౌండ్ తోటి వస్తుంది, స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇంజన్ స్టార్ట్ అవుతుంది సౌండ్ తోటి. సో మనకి ఇంజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, రిమోట్ కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం రిమోట్ తోటి ఆపరేటింగ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రిమోట్ టెస్ట్ చేద్దాం. చూడండి, ఇక ఫ్రంట్ బటన్ వస్తున్నాను, ముంగటికి మూవ్ అవుతుంది. ఇక బ్యాక్ బటన్ వెనుకకు మూవ్ అవుతుంది. ఇక చూడండి, టర్న్ అయింది ఒక సైడు, ఇంకోసారి టర్న్ అయింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఎం బటన్ ప్రెస్ చేసినట్టయితే మూమెంట్ అయితే చూడండి, అది ముంగటికి వెనుకకు మూమెంట్ అవుతుంది చూడండి. అటు పట్టు చిన్నకన్నయ్య ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తుండు. ఇప్పుడు మాన్యువల్గా అయితే చిన్నకన్నయ్య డ్రైవ్ చేస్తాడు. చూడండి చిన్ను, ఆల్ ద బెస్ట్. 1 2 3 రెడీ స్టార్ట్. చిన్నకన్నయ్య ట్రాక్టర్ రైడ్ అయితే స్టార్ట్ చేసిండు. అగో చూడండి, చిన్ను ఎట్లా పోతుంది బండి? సూపర్. ఫ్రంట్ నడిపినావు కదా, ఇప్పుడు బ్యాక్ నడుపు. ఇప్పుడు చిన్నగానే బ్యాక్ సైడ్ డ్రైవ్ చేస్తారు చూడండి, రివర్స్. చిన్నగానే డ్రైవ్ చేయి. చూడండి, బ్యాక్ సైడ్ డబ్బా ఉంటుంది కదా, డ్రైవ్ కొంచెం కష్టమే, రివర్స్. ఫ్రెండ్స్, చిన్న కన్నయ్య డ్రైవ్ చేసిర్రు చూసారు కదా. ఇప్పుడు కన్నయ్య డ్రైవ్ చేస్తాడు. మరి కన్నయ్య వెయిట్ ఆపుతుందా లేదా, ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కన్నయ్య అయితే డ్రైవ్ చేస్తుండు. చలో ఫ్రంట్కో. ఈజీగా లాగుతుంది బండి అయితే.
ఇప్పుడు రివర్స్ నడుపుతాడు. రివర్స్ నడుపు. ఇప్పుడు రివర్స్ రివర్స్ ఎటో పోతుండు. వెనుక డబ్బా ఉంటుంది కదా, దానికి వీల్స్ ఉంటాయి కాబట్టి అంటే టర్న్ ఉంటాయి కాబట్టి రివర్స్ కొంచెం కష్టమే. ఇప్పుడు స్ట్రేట్ రివర్స్. రివర్స్ అటు ఇటు పోతుంది బండి. మెల్ల. ఫ్రెండ్స్ డాష్ బోర్డ్లో చూడండి లైటింగ్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఎక్సిలేటర్ ఇస్తే అక్కడ రెడ్ లైట్ పెరుగుతుంది చూడండి. బ్యాక్ సైడ్ డబ్బా లేకుండా ఒక ఇంజన్ అయితే మంచిగా ఈజీగా ఆడుకోవచ్చు. చిన్నకనే చూడండి ఎలా డ్రైవ్ చేస్తుండో. చలో ముంగడుకొని. ఫ్రెండ్ చూసారు కదా, దీని కాస్ట్ వచ్చేసరికి 16,000. కిడ్స్ మాల్ జైత్యాల్లో అయితే తీసుకున్నాం. చాలా రోజులు అవుతుంది అనుకోబట్టి, సో ఇప్పుడైతే కుదిరింది. నెక్స్ట్ ఈ ట్రాక్టర్ తోటి అయితే చాలా వీడియోస్ చేస్తాం, తప్పకుండా చూడండి. మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ రివ్యూ వీడియో? చాలా బాగుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అడ్డా బాయ్ బాయ్. అమ్మయ్యా రివ్యూ వీడియో అయిపోయింది.